గ్రంథములో నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందామమ్మా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టండి దేవుని పెట్టారా. ఇక్కడ యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని రాస్తూ ఉన్నాడు. దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి రాయిస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో బానిసలుగా చెరలో పట్టబడ్డారు. చెరలో ఉన్నవారు, బానిసలుగా ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపిస్తాడు, విమోచిస్తాడు. వారిని తిరిగి మరలా, చెప్పండి, తిరిగి మరలా వారి దేశములోకి తీసుకుని వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వస్తారంట? నిత్యానందముతో వస్తారు, సంతోష గానములతో వస్తారు, సంగీత నాదముతో వస్తారు. ఇంకా ఏం చెప్పాడు? దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాల. మరి బబులోను దేశంలో ఏమున్నది? బబులోను దేశంలో ఎగతాళి ఉన్నది. బబులోను దేశంలో ఏడుపు ఉన్నది. బబులోను దేశంలో స్వేచ్ఛ లేదు. బబులోను దేశంలో బాధలున్నాయి. బబులోను దేశంలో ఎన్నో రకాలైన వేదనలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ భూమి మీద నుంచి మనం పరలోకమని చెప్పాలి, పరలోకమని సియోనుకు వెళ్ళబోతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. పరలోకమని, ఇశ్రాయేలు దేశమనే, కానాననే ఆ పరలోక పట్టణానికి, పరమ కానానికి చేరబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే అక్కడికి చేరడానికి అన్నట్టుగా పరలోకం ఎక్కడ ఉందయ్యా అని అడిగితే, ఎక్కడ 2-3 నా నామములో ఉంటారో వారి మధ్యలో పరలోకం అన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము వెళ్ళాల్సిన స్థలము, ఆ క్రొత్త భూమి, కొత్త ఆకాశము, దేవుడు నివసించే స్థలం ఉంటే, ఈ భూమి మీద చెరలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, సాతాను చేత బాధింపబడుతున్నవారు ఈ భూమి మీద ఎంతో మంది ఉంటే, వారందరికీ కూడా ఈ ప్రార్థనా స్థలం ఏంటంట? దేవుని నివాస స్థలము. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏడుపులండి, ఏడుపులు, బాధలు, సమస్యలు ఎవరికి లేవు? ఒకరిని అడిగితే, అయ్యా నీకు ఏదైనా సమస్య లేదా, నీకేదైనా బాధ లేదా అంటే ఒక్కరు కూడా లేరండి బాధ లేదని చెప్పేవాళ్ళు. హల్లెలూయా. ఒక బాధ తర్వాత ఇంకొక బాధ, ఈ బాధ తీరిపోయిందా మళ్ళీ ఇంకొక బాధ, ఈ బాధ తీరిపోయిందా ఇంకో కష్టం. నా కష్టం లేదనుకుంటే నా కూతురికి కష్టం, నా కూతురి కష్టాన్ని బట్టి నాకు ఏడుపు, నాకు బాధ. అయ్యో ఈ బాధలు నేను మొయ్యలేకపోతున్నానే. అవునండి, నీ బాధలు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి కాదు, ఈ భూమి మీద నువ్వు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద వరకు మాత్రమే నీ బ్రతుకైతే నీ ప్రార్థనలు వేస్టే. హల్లెలూయా. ఈ భూమి మీద వరకు మాత్రమే కాదు నీ జీవితం, నా జీవితం. శాశ్వత కాల జీవము కొరకు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. నిత్య సంతోషం కొరకు, నిత్య ఆనందం కొరకు. దుఃఖములు, నిట్టూర్పులు ఇక అక్కడ ఉండవు. హల్లెలూయా, అక్కడ ఉండవు. అయితే మరి ఈ భూమి మీద ఈ నిట్టూర్పులేంటి, ఈ దుఃఖం ఏంటి? మరి వీటన్నిటికీ నాకు ఎక్కడ ఆనందం దొరుకుతుందంటే, దేవుడి మందిరములో ఆనందము దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగా.
నీ బాధలు పోవాలంటే ఏ స్కూలుకు వెళ్తేనే నీ బాధలు పోవు. నీ అల్లుడు నీ కూతుర్ని కొడుతుంటే వారు ఇప్పుడు సమాధాన పడాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు యేసయ్య మందిరంలోకి రావాలా? చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్ర. నీ కుమారుడు త్రాగుబోతు అయిపోయాడు, అతడు మారాలంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా? దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలా? హల్లెలూయా. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. అతను ప్రార్థనకు వెళ్ళేటువంటి అతను ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? తన కుమారుడు 14 సంవత్సరాలంట గంజాయికి బానిసైపోయాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో బానిసలైతే ఈ రోజుల్లో చాలామంది గంజాయి మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. బానిసైపోగానే ఆ పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు. 14 ఏళ్ల పిల్లవాడే, చదువుకుంటున్న పిల్లవాడే గంజాయి అలవాటు అయిందంట. ఆ గంజాయి అలవాటైనా ఆ పిల్లవాడు మారాలి. ఎట్లా మారాలి? ఎవరు మార్చాలి? ఆ తలంపుల నుంచి ఎవరు అతనికి విడుదలను ఇవ్వాలి? ఆ బానిసత్వంలో నుంచి, ఆ గంజాయి తనంలో నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు యేసయ్యే అని అతడు అర్థము చేసుకున్నాడు. తండ్రి అర్థము చేసుకున్నాడు కాబట్టి ఆ కుమారుడి కొరకు కన్నీరు గార్చి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన బాధలు ఎంత బాధలు ఉంటాయంటే మన కష్టము మనకే తెలుస్తుంది. ఆ కష్టం పోవాలి, ఆ బాధ పోవాలి. ఏంటి ఈ బాధను తీసివేయగల వారు ఎవరున్నారు అంటే ఆకాశము వైపు కన్నులు ఎత్తాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమా. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నీ బాధని హృదయంలో పెట్టుకోనో లేదా మనుషులకు చెప్పుకుంటే అది పోదు. నీ బాధ పోవాలంటే ఆ బాధను తీర్చి, ఆ బాధలను భరించిన, ఆ బాధలను మోసిన, ఆ పాపాన్ని భరించిన, ఆ వ్యసనాలని భరించిన యేసు వైపు చూడాలా. చప్పడగొట్టని గట్టి కొట్టాలా. హల్లెలూయా. ఆ తండ్రి వేదన తన కుమారుడు మారాలి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా బిడ్డలను నేను ఆదరిస్తాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తాను. ఈ భూమి మీద ఉన్నంతసేపు చెరలోనున్న వారిగా ఉంటారు. ఈ భూమి మీద ఉన్నంతసేపు, ఈ లోకములో ఉన్నంతసేపు కష్టాలుంటాయి, బాధలుంటాయి, శ్రమలుంటాయి. అయితే నువ్వు ఆ శ్రమల్లో నుంచి విడుదల పొందాలంటే ఆయన సన్నిధిలోకి నువ్వు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన సన్నిధి ఏం చేస్తుంది? నీ మీద వెలుగుని ప్రకాశింపజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28. చూడండమ్మా, చదవాలి గట్టిగా. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించాలి. ఈ లోకం అనేటువంటి చెరలోనున్న నీ జీవితంలో నీ మార్గము చీకటితో ఉండకూడదు. నీ మార్గం మీద వెలుగు ఉండాలి. నువ్వు దేవుడికి ప్రార్థన చేసావు కదా, నీ మార్గములో వెలుగు ఉండాలి. నువ్వు వెళ్ళేటువంటి పనిలో వెలుగు ఉండాలి. నువ్వు ఏ పొలములోనో, ఏ స్థలములోనో, ఉద్యోగములోనో, ఏ వ్యాపారంలోనో నీవుంటే చెరలో వేయించబడుతున్నవారు, చెరలో బంధింపబడుతున్నవారు, అటువంటి శ్రమల్లో నువ్వు పోకుండా దేవుని వెలుగు నిన్ను కాపాడుతుంది. గట్టిగా చప్పడగొట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు దేవుడి మందిరములో ఆయన వెలుగు చేత నింపబడాలి. బైబిల్ గ్రంథములో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ పేరు హన్నా. ఆ స్త్రీ పేరు ఏంటండి?
ఆమెకు ఒక బాధ వచ్చింది. ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చిందంటే తన ఇంటిలోనే తనకు పిల్లలు కలగట్లేదని తన భర్త ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటే, ఆమె పేరు పెనిన్నా. ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 3000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు మనుషులు కఠినులుగా ఉండేవారు కాబట్టి భార్యకు పిల్లలు కలగలేదని చెప్పి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఎల్కానా. 3000 సంవత్సరాల క్రితం జరిగిన మాట చెప్తున్నానండి. కానీ ఈ రోజైతే దేవుడు అంటున్నాడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఒకవేళ ఈ రోజుల్లో కూడా పిల్లలు కలగట్లేదని ఇంకొక పెళ్లి చేసుకున్నాడంటే అతడు ఈ రోజుల్లో ఉన్నవాడు కాదు, 3000 సంవత్సరాల క్రితం ఉన్నవాడని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాతి యుగపు మనిషి అని అర్థం, కఠినమైన వ్యక్తి అని అర్థం, భార్యని ప్రేమించలేని వ్యక్తి అని అర్థం. చెప్పాలి, ఇంకేమని చెప్పచ్చు? దేవుణ్ణి ప్రేమించలేని వ్యక్తి అని అర్థం. ఆ రోజుల్లో ఎల్కానా ఏం చేశాడంట? 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పెనిన్నా. అయితే పాపం హన్నా, చూడండి దేవుని బిడ్డలారా, హన్నా పిల్లలు లేరనే కదా ఇంకొక పెళ్లి చేసుకుంది. ప్రతి సంవత్సరం అంట దేవుడి మందిరానికి వెళ్తా ఉంటే పెనిన్నా అంటదంట, నీకు పిల్లలు లేరుగా అని అంటదంట. ఎవరిని? హన్నాని. నీకు పిల్లలు లేరుగా. ఇంట్లో ఆహారం పెట్టలేకపోతున్నాడా తన భర్త? పెడుతున్నాడు కదా. వస్త్రం కొనివ్వట్లేదా? కొనిస్తున్నాడు కదా. ప్రేమించట్లేదా? అందరికంటే ఎక్కువగా హన్నానే ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఎంత భర్త ప్రేమ ఉన్నా కూడా, ఎంత ఆహారానికి వస్త్రానికి కొదువు లేకపోయినా ఆమె మనసులో ఒక బాధ పెట్టుకొని ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె మనసులో ఒక బాధ, నాకు పిల్లలు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె చెర ఏంటో తెలుసా? ఆమె బాధ ఏంటో తెలుసా? ఇదిగో నన్ను వేధిస్తుంది, నన్ను ఎగతాళి చేస్తుంది, నన్ను సూటిపోటి మాట్లాడుతుంది, నన్ను రకరకాల మాటలతో నన్ను వేధిస్తూ ఉంది. పెనిన్నా, ఇదిగో నేను ఇప్పుడు దేవుడి మందిరానికి వెళతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మందిరంలోకి వచ్చి ఏం చేస్తుందంట? తన బాధ, ఇంటిలో ఉన్నటువంటి తన బాధని తీసుకొని ఎక్కడికి వచ్చింది? మందిరంలోకి వచ్చి దేవుడి సన్నిధిలో ఏడుస్తుందంట. ఇంకెవరు చెప్పుకోగలదు? భర్తకు చెప్తే భర్త ఏమంటున్నాడంటే, నేను నీకంటే 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడిని కాదా అని అంటున్నాడు. కానీ పిల్లవాడు పుడితేనే తన అవమానము తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పై మాటలు ఎన్ని చెప్పినా కూడా అవి పని చెయ్యవు. కొన్నిసార్లు కొంతమంది తెలుసో తెలియకో ఇలా మాట్లాడుతూ ఉంటారు. సమస్యలో ఉన్న వాళ్ళని చూసి అంటారు, ఏం బాధపడగాకులే అని అంటారు. సమస్యలో ఉన్న వారిని బాధపడగాకు అంటే బాధ పోయిద్దా? పోదు. ఎప్పుడు పోయిద్ది బాధ? ఆ సమస్యలో నుంచి చెప్పాలా, బయటకు వచ్చినప్పుడే బాధ పోయిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్వరంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కాదులే అంటే అతనికి మనసుకు నెమ్మది వచ్చిద్దా? అతనికి ఏం పోవాలి? జ్వరము. సేవకులంగా మేమేమని ప్రార్థన చేయాలి? పై మాటలు చెప్పకూడదు. మేము ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, ఈ బిడ్డ జ్వరమును తీసివేయి, ఈ బిడ్డ యొక్క సమస్యను తీసివేయి అని ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఫోన్ చేస్తుంటే నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఫోన్ చేస్తూ ఉండు, నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకని మాట చెప్తున్నాను? ఆ బాధ తీరిపోతేనే నీకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంట హన్నాకు వచ్చినటువంటి బాధ ఏంటంట?
అవమానం. భర్త ఉన్నాడు, బాగా చూసుకుంటాడు, వస్త్రం కొనిస్తాడు, అందరికంటే మంచి వస్త్రమే కొనిస్తాడు, అందరికంటే 2 పాళ్ళు ఎక్కువ ఇస్తాడంట. 2 పాళ్ళు అంటే పెనిన్నాకు 100 రూపాయలు ఇస్తే హన్నాకు ఎంత ఇస్తాడంట? 200 ఇస్తాడంట. హల్లెలూయా. అయినా కూడా ఆమెకి మనసుకు నెమ్మది లేదు. ఉందా లేదా? ఉందా లేదా? డబ్బులు ఇస్తే వచ్చిందా నెమ్మది? రాలా. ఆమెకి ఇప్పుడేం కావాలా? నా అవమానం పోవాలా. హల్లెలూయా. ఈ అవమానం పోవాలంటే నాకు బిడ్డలు కావాలా. బిడ్డలు ఎవరిస్తారు? గర్భఫలము యెహోవా ఇచ్చు. చెప్పాలా? యెహోవా ఇచ్చు చెప్పాలా? గట్టి చెప్పట్లా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా? దేవుని బిడ్డలారా, అందుకని ఆమె ఏడ్చింది దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి ఈ కన్నీరు గార్చి ఆమె ఏం చేస్తుందంట? దేవుడితో ఒక నిబంధన చేసుకుంటుందంట. హల్లెలూయా. దేవుడితో ఒక ఒడంబడిక చేసుకుంటుందంట. హల్లెలూయా. నీవు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే, యేసయ్యా నీవు నాకు ఈ కార్యము చేస్తే, ఆమంటుంది నీవు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడి తల మీదకి క్షౌర కత్తిని నేను తీసుకొని రాను, ఆ పిల్లవాడిని ఈ మందిరములో ప్రతిష్ఠిస్తాను, నీ యాజకుడుగా నీ సేవకుడుగా మీరు వాడుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అని నాకు పిల్లవాడిని ఇయ్యి, నా అవమానాన్ని తొలగించు, ఆ పిల్లవాడిని నీకే ఇస్తాను. హల్లెలూయా. ఎందుకు ఇస్తాను? నా అవమానాన్ని తీసివేస్తే చాలు. ఆ పిల్లవాడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి నా కోసం నేను చచ్చిపోయేటప్పుడు నాకు పిల్లలు ఉండొద్దా, నేను లేకపోతే దురవస్థలో ఉన్నప్పుడు, రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు, రోగశయ్య మీద ఉన్నప్పుడు, ఆ మంచం మీద ఉన్నప్పుడు నాకంతా ముద్దన్నం వండి పెట్టేవాడు ఆ కొడుకు కావాలి, కూతురుగా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు? పిల్లల్ని ఎందుకు అంటారు తెలుసా? కొంతమంది చెప్పాలా? బాగలేనప్పుడు నాకేదో వండి పెడతారు, నాకేదో చేసి పెడతారు అని చెప్పి కంటారు. కానీ ఏమేమంటుంది తెలుసా? నాకు అవమానము తొలగిపోతే చాలు, ఆ బిడ్డ నీ సేవకు అప్పగిస్తాను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కూడా మన జీవితాల్లో మనకి ఎంత ఉన్నా కూడా ఎవరైనా మనల్ని అవమానిస్తున్నారంటే ఆ అవమానానికి మనం జవాబు ఇవ్వాలనుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అవమానం ఎట్లా పోద్దా అనుకుంటాం. నింద వేస్తే మనం పట్టించుకోం, కానీ ఒకవేళ నిజంగానే అది మన దగ్గర లేదనుకో, ఇది నాకు ఎట్లయినా కావాలి అనుకుంటాం. ఏదైతే కొరత ఉందని నీకు అర్థమవుతో ఎవరైతే అంటారో నువ్వేమంటావు? ఈ కొరత నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హన్నా కూడా అందుకనే ఆమెకేంటి కొరత? పిల్లలు లేరు. ఎవరిస్తారు పిల్లల్ని? దేవుడే ఇస్తాడు గర్భఫలాన్ని. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం బైబిల్ గ్రంథంలో అదే మొదటి అధ్యాయంలో కానీ చూస్తే, మొదటి అధ్యాయంలో చూస్తే చూడండి 19వ వచనం చూడండి. 19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను, చెప్పండి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకో. ఆమేన్. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోవాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడి దగ్గర నుంచి ఆ బహుమానం రావాలి. ఆమెకు కొరత ఉంది, అవమానం ఉంది. ఈ అవమానం అంతా తీసివేయడానికి దేవుడు ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు అని రాయబడింది. హల్లెలూయా. ఎందుకని మరి అప్పటిదాకా జ్ఞాపకం చేసుకోలా? పెనిన్నాని ముందే పిల్లల్ని ఇచ్చేశాడు,
కానీ హన్నాకు మాత్రం ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకంటే ఆమె ప్రార్థన చెయ్యాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఆమె నిబంధన చేసుకోవాలా. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమె దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోవాలా. చేసుకుంటే ఆమె ద్వారా సమూయేలు ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. గట్టిగా చెప్పండి, కొట్టండి, గట్టి కొట్టాలా. దేవునికి స్తోత్రం. ప్రతి దాని వెనక ఒక ప్రణాళిక ఉంటది. హల్లెలూయా. నీకు కొంచెం లేట్ అయిందా, నువ్వు బాధపడద్దు. దేవుడి ప్రణాళిక నా పట్ల జరుగును గాక అని అనుకో. పెనిన్న పిల్లలు ఎవరో ఎవరికి తెలియదు. హల్లెలూయా. పెనిన్న పిల్లల పేరు లేదో ఎవరికి తెలియదు. పెనిన్న పిల్లలు ఏం చేశారో ఎవరికి తెలియదు. పెనిన్న పిల్లల గురించి ఇక్కడ రాయబడలేదు ఏం చేశారని. కానీ హన్నా కుమారుడి గురించి, సమూయేలు పేరే హన్నా కుమారుడి పేరైతే సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము దేవుడు హెచ్చించాడు. హన్నా గర్భాన్ని దేవుడు హెచ్చించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలండి, హల్లెలూయా. అందుకని శ్రమలో ఉన్నటువంటి వారు దేవుడి మందిరములోకి వచ్చి కన్నీరు విడిచి దేవుని ఆశ్రయించి ప్రార్థించి ఎప్పుడైతే వారు చేస్తారో దేవుడి ద్వారా వారు మేలు పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడేంటి దేవుని బిడ్డలారా, ఇదిగో సమస్య వచ్చింది, బాధ వచ్చింది. చెరలో ఉన్న వ్యక్తిగా ఆ బిడ్డ ఉంది. ఆ బిడ్డ మరి దేవుడి మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. సంతోషం. ఎంతమందికి కావాలండి సంతోషం? ఈరోజు ఎంతమందికి కావాలి చెప్పండి? సంతోషం ఎంత కావాలి? ఎంతమందికి కావాలి? అందరికీ సంతోషం కావాలా వద్దా? హల్లెలూయా. సంతోషం కావాలన్నప్పుడు ఏం చేయాలంట? దేవుడి మందిరములో కన్నీరు విడిచి ప్రార్థించాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలంటేనే నీకు ఎన్ని ఆటంకాలు వేస్తాడు సాతాను. హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలి అంటేనే ఒళ్ళంత నొప్పులు తీసుకొస్తాడు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలంటేనే నీకు లేనిపోని పనులన్నీ అప్పుడే చెప్తాడు సాతాను. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళడానికి అన్నట్టుగా నువ్వు సిద్ధపడుతుంటేనే నీ భర్తని నువ్వు తగాదా పెట్టుకుంటాడు, లేకపోతే నీ భార్య నీతో తగాదా పెట్టుకుంటుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. గోల ప్రారంభమైపోద్ది. ఎందుకని? దేవుడి మందిరానికి వెళ్తున్నావు కాబట్టి. దేవుడి మందిరానికి వెళ్ళడానికి నువ్వెప్పుడైతే సిద్ధపడుతుంటావో అపవాది నీ మీద గర్జించు సింహాలు లేస్తాడు. దేవుడి మందిరానికి రావడానికి అన్నట్టుగా నువ్వు సిద్ధపడుతుంటే లేనిపోని మాటలు, ఆడికి వెళితే మా దగ్గరికి రావద్దు అనేవాళ్ళు కూడా ప్రారంభం అవుతారు. ఎక్కడికి వెళ్తే రావద్దు? మంగళవారం ప్రార్థనలకు వెళితే జాగ్రత్త అని బెదిరించే వాళ్ళు కూడా తయారవుతారు. అయ్యా, దేవుడి మందిరానికి వెళ్తే నా అవమానం తొలగిపోయిద్దయ్యా, దేవుడి మందిరానికి వెళ్తే నా బాధ తొలగిపోయిద్దయ్యా, దేవుడి మందిరానికి వెళ్తే నా యొక్క సమస్య నుంచి విడుదల వస్తుందయ్యా, విశ్వాసంతో వెళ్తున్నానయ్యా అన్నా కూడా కొంతమంది కఠినులు ఏం చేస్తారు? గద్దిస్తుంటారు, అర్థము చేసుకోలేరు. హన్నాని కూడా అర్థము చేసుకోలేకపోయాడంట. ఎవరు చెప్పాలా? ఏలీ. ఎవరు చేసుకోలేకపోయారు చెప్పండి? ఎవరు చేసుకోలేకపోయారు? ఏలీ అనే దైవజనుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆమె బాధ ఏంటి, ఆమె కష్టం ఏంటి, ఆమె ఏం చేస్తుంది? ఆమెంట మోకరించి ఏడుస్తూ ఉందంట. అంతరంగంలో నుండి ఆత్మలో ఆమె ప్రార్థన చేస్తుందంట. దేవాని కన్నీరు గారుస్తుంటే ఏలీ అంటున్నాడంట, ఏం తాగొచ్చావా అంటున్నాడంట. ఏమంటున్నాడు? అవును, మద్యం తాగొచ్చావా? అర్థము చేసుకోలేని ఆ వ్యక్తులను బట్టి నువ్వు జాలిపడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థము చేసుకోలేని వ్యక్తుల్ని బట్టి దేవుడి దగ్గర క్షమించమని అడుగు. చెప్పడబడి గట్టిగా దేవునికి స్తోత్రం. నేను వెళుతుంది సినిమా హాల్ కాదయ్యా. అయ్యా, నేను ఏ వైన్ షాప్కి వెళ్ళి రాలేదయ్యా, నేను మందిరానికి వచ్చానయ్యా. చెప్పడబట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం.
నీ మందిరానికి వచ్చానయ్యా, నీ ప్రార్థనకు వచ్చానయ్యా, నేను యేసు నామాన్ని పట్టుకున్నానయ్యా, నా యేసయ్య నాకు జవాబిస్తాడని ప్రార్థిస్తున్నానయ్యా. హన్నా అంటుందంట, అయ్యా నేను ఎట్లా తాగుతానయ్యా, నేను నా దేవుడి దగ్గర నా ఆత్మను కుమ్మరిస్తున్నానయ్యా అంటుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే నీ మీదకి ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే ఆ మాటలను బట్టి నువ్వు వెనక అడుగు వేయడానికి లేదు, కానీ నువ్వు నిలబడాలా దేవుడి కొరకు. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ శ్రమను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కష్టమును జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో, నువ్వే కష్టాల్లో వెళ్తున్నావో, నువ్వు ఏ బాధల్లో వెళ్తున్నావో, నువ్వు ఏ అవమానంలో వెళ్తున్నావో, నీ ఇంటి వారే నీ మీదకు వ్యతిరేకంగా అవమానిస్తుంటే, నీ బంధువులే నిన్ను చూసి ఎగతాళి చేస్తుంటే, నువ్వు ఎవరి దగ్గర అయితే సంతోషం ఉంటుందని వెళ్తే వారే నిన్ను ఏడిపిస్తుంటే, దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుడి మందిరము నీకు ఆశ్రయ స్థానము. గట్టిగా చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడి మందిరము, దేవుడి సన్నిధి ఆశ్రయించే స్థలం. ఈ స్థలంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని వెళితే అంతకుముందు సమస్య ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ సమస్య వెళ్ళిపోయింది. గట్టిగా చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారో, కొన్ని వేల సాక్ష్యాలు ఈ 10 సంవత్సరాల ఈ మంగళవార ప్రార్థనల పరిచర్యలో వేల సాక్ష్యాలు విన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా అంతకుముందు మేము ఈ సమస్యతో బాధపడుతున్నామయ్యా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ సమస్య పోయిందయ్యా. హల్లెలూయా. బంధువులు అడిగారు, స్నేహితులు అడిగారు, ఏందమ్మా ఏం చేశావు? నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాను, నా సమస్య తీరిపోయింది. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు, గొప్ప కార్యములు చేస్తున్నాడు నీ దేవుడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా నీ జీవితాన్ని బలపరుస్తున్నాడు నీ దేవుడు. కారణం ఏంటి? ప్రార్థనా స్థలానికి వెళ్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డ హన్నా దేవుడి మందిరంలోకి వచ్చింది, కన్నీరు విడిచింది. సమస్య వచ్చిందా? వచ్చింది సమస్య. ఇంటివారు వ్యతిరేకపరిచారు, ఇంటివారు అవమానపరిచారు, ఇంటివారు ఎగతాళి చేశారు. సేవకుడే వద్దు, తాగుబోతులాగా నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అయినా కూడా హన్నా యొక్క ప్రార్థనని దేవుడు చూశాడు కాబట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థనలు చేయడానికి, ప్రార్థనల స్థలానికి నువ్వు వస్తుంటే ఒకవేళ సేవకుడే ఆటంకపరచవచ్చు, అయినా కూడా అతని కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటి వారే నిన్ను ఆటంకపరచవచ్చు, అయినా కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? నా దేవుడి స్థలములో నేను ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. నా దేవుని మందిరమును ఆశ్రయించాలా, నా దేవుని సన్నిధిలో నేను బలమును పొందాలా, నా మార్గమును వెలుగుతో ప్రకాశించబడే మార్గముగా నా మార్గము ఉండును గాక. నా జీవితములో పాపం అనేది నా దగ్గరకు రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి విరోధమైన పనులు నా చేతి ద్వారా నేను చేయకూడదు, నా కంటి ద్వారా నేను చేయకూడదు. నేను ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాను, ఆ వాక్యమును వింటున్నాను, ఆ వాక్యము నాలో మంటను పుట్టించునుగాక. పాపము చేయకూడదనే మంటను పుట్టించునుగాక. చప్పడబడండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా. ఎవరు చెప్తే వింటారండి? వాక్యము చెప్తే వింటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంగళవారం ప్రార్థనలకు వెళ్ళారు, రోగాలు తగ్గడం. ఇదేనా రోగాలేనా? ఎప్పుడు రోగాలు మాత్రమే కాదయ్యా, శరీర రోగమే కాదయ్యా, ఆత్మకు పట్టిన పాప రోగం కూడా ఇక్కడికి వచ్చిన వారు విడుదల పొందుతున్నారు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టి కొట్టాలా. ఈ 10 సంవత్సరాల పరిచర్లో ఎంతో మంది
వారి పాపాలను విడిచిపెట్టి బాప్తిజాలు పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా కొద్ది ఈ పాపము, మా కొద్ది ఈ లోకము, మేము యేసు ప్రభువుని నమ్ముకొని మేము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తామని చెప్పి తీర్మానము చేసుకుని బాప్తిజాలు పొందారు. వచ్చే మంగళవారం అంటే డిసెంబర్ 17వ తేదీ బాప్తిజాల కార్యక్రమం కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వాక్యము ఎప్పుడైతే ప్రకటించబడుతుందో వాక్యం ఏం చేస్తుందంట? స్థిరపరుస్తుందంట. ఎక్కడ? బండ మీద స్థిరపరుస్తుంది, అంటే మందిరములో స్థిరపరుస్తుంది. పాపము ఇక ఏలకూడదు నన్ను, వాక్యమే నన్ను ఏలును గాక. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఒకప్పటి రోజుల్లో పాపం ఏలింది, ఒకప్పటి రోజుల్లో త్రాగుడు ఏలింది, ఒకప్పటి రోజుల్లో గంజాయి ఏలింది, ఒకప్పటి రోజుల్లో పరస్త్రీ ఏలింది, ఒకప్పటి రోజుల్లో చాలా లోకములో ఉన్నవి ఏలినాయి. కానీ దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత నా హృదయాన్ని, నా తలంపుల్ని వాక్యము ఏలును గాక. ఈరోజు చాలామంది యవ్వనస్తులు వారి మనసుల్ని గంజాయి, మత్తు పదార్థాలు, త్రాగుడుతనం ఏళ్తా ఉన్నాయి. కానీ దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యము వారిని ఏలుతుంది. ఎందుకంటే ఏలేది పాపము వారి దగ్గర నిలవకుండా, పాపము వారిని నడిపించకుండా, పాపము ఏలకుండా, పాపాన్ని పటాపంచలు చేసి వాక్యము ఏలుతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ దేవుని బిడ్డలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరెవరు వస్తున్నారో తెలియదు. వచ్చిన వారే రారు, కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఎప్పుడో కొంతమంది వస్తారు. దాదాపు లక్షల మంది వచ్చి ఇక్కడ దేవుడి ద్వారా దీవెనలు పొంది వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ఇంకా కొత్త మందిని పంపిస్తున్నారు, కొత్త వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళు మురికితో వస్తున్నారు, వారు పాపముతో వస్తున్నారు, వారు రోగముతో వస్తున్నారు. ఇక్కడికి వచ్చి వారు వాటన్నిటి నుంచి విడుదల పొంది తిరిగి మళ్ళా మందిరంలో ఎక్కడెక్కడ మందిరాల్లో కట్టబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పరిచర్య దేవుడి చేత ఎన్నుకోబడిన పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ సమస్యలతో ఉన్నవారు, అవమానాలతో ఉన్నారు, బాధలతో ఉన్నవారు వస్తున్నారు, మేలు పొందుతున్నారు, తిరిగి వెళుతున్నారు. పాపముతో ఉన్నవారు, రోగముతో లేదా ఆత్మలో పాపముతో ఉన్నవారు వస్తున్నారు, పాపాలు విడిచిపెట్టి యేసు ప్రభుని పట్టుకొని వెళుతున్నారు. దేవుడి మందిరం ఏంటంట? పరిశుద్ధతకు నిలయం. హల్లెలూయా. దేవుడి మందిరం ఏంటంట? స్వస్థతకు నిలయం. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మందిరం ఏంటంట? సమాధానానికి నిలయం. హల్లెలూయా. మొత్తముగా దేవుడి మందిరం ఏంది? ఆయన మందిరంలో ఏం నివసిస్తుంది? సంపూర్ణ, చెప్పాలా, సంతోషము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం సంతోషం కాదండి, సంపూర్ణ సంతోషం. ఈరోజు దేవుని బిడ్డ ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చినా కూడా దేవుడు నిన్ను తాకబోతున్నాడు. చప్పడగొట్టండి గట్టిగా. జ్ఞాపకం, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, నీ విశ్వాసాన్ని బలహీనపరచుకోవద్దు, నీ విశ్వాసాన్ని వెనకడుగు వేయొద్దు. నీ అడుగులను దేవుడి మందిరం వైపు నడుపు. దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టుకొనుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.